నంద్యాల జంగమ సమాజం సంక్షేమ సంఘం పిలిచినందునే ఆయనకు ఉన్నటువంటి సమయాభావం సమయ సంక్లిష్టత ఉన్నప్పటికీ కూడా మన పట్ల ఉన్నటువంటి మన జంగమ సమాజ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఆయన వ్యయ ప్రయాసం కూర్చి మన కోసం వచ్చినందుకు చాలా సంతోషము, చాలా కృతజ్ఞత తెలియజేస్తూ మన జిల్లా జంగమ సంక్షేమ ప్రెసిడెంట్ జె విశ్వేశ్వరయ్య గారిని వేదిక అలంకరించేందుగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సంక్షేమ సంఘం నంద్యాల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కార్తీక మాస మన సమారాధన అనే యొక్క సభ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి వైజ్ఞానిక ఇష్టలింగ శివయోగ సాధన గురించి చెప్పడం జరుగుతుంది. స్వామి శివశ్రీ బసవాక్ష స్వామి గారు తుముకూరు వారు ఇక్కడ ఇచ్చేసి మనందరికీ ఇష్టలింగ పూజ గురించి సాధన గురించి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమము మన జంగములో కార్యక్రమము కార్తీక మాసంలో జరపడం చాలా ఆనందదాయకము. మరి ఏమైనప్పటికీ స్వామి గారు నేను ఇప్పుడు మధ్యాహ్నం డిస్టర్బ్ చేసినందుకు స్వామి గారికి క్షమాపణ కోరుకుంటున్నాను. స్వామికి మరి నేను అనివార్య కార్యాల వలన కొంత పరివర్తన వల్ల ఉండడం వలన నేను వచ్చి విరమించుకుంటున్నా. త్వరలో మన జగదీష్ గారు మరి కంపల్సరీ రావాల్సిన ఉద్దేశంతో నేను కూడా ఆయన యొక్క కోరికని ఇక్కడ నుంచి రావడం జరిగింది. ఏదేమైనా ఇటువంటి కార్యక్రమాలు మన వీరసేవ జంగములందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు వేదికపై అందరినీ పూజ చేసి సామూహికంగా ఇటువంటి కార్యక్రమం చేయడం వలన చైతన్యం తీసుకొచ్చి ఇష్టలింగ పూజ అంటే చాలా మందికి పూజ చేసుకుంటున్నారు. దాని గురించి క్లుప్తంగా స్వామి గారు చెప్తూ ఉన్నారు. ఇంకా వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన బసవన్న గారు కూడా చెప్పారు, ఎవరైతే వికసైవ జంగం అనేది కాదు, ఏ ఒక్క కుల మత భేదము లేకుండా శివుడి యొక్క వచ్చే వాళ్ళంతా కూడా వీరశైవ వీరశైవులని చెప్పడం జరిగింది అన్నాడు. కాబట్టి దీనికి ఎవరైనా కూడా శివుడికి వచ్చవచ్చు, ఎవరైనా శివ పూజ చేసుకోవచ్చు. ఓన్లీ మన జగన్ వీరశైవులు అనేది లేదు. అటువంటి వాళ్ళందరూ కూడా మరి శివభక్తులు శివుడిని ఎవరైతే కొలుస్తున్నారో మరి వాళ్ళంతా కూడా వీరశైవులు అనేటువంటి విధానంతో ఆయన ప్రచారం చేస్తూ మన శివ పూజ గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అంత మహోన్నత వ్యక్తి ఆ విధంగా కులమత భేదం లేకుండా శివుడికి వచ్చే వాళ్ళందరూ కూడా శివభక్తులు వీరశైవులు అని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి మరి ఆనాటి బసవన్నను కూడా మనం గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వామి గారు చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన మెడలో లింగాన్ని ధరించాలి. మనం అనుకున్న స్వామి మనం ఎక్కడెక్కడ తిరుగుతుంటాం, ఇదంతా దానికి ఇదైతుంది. మనం అటువంటి కార్యక్రమాన్ని ఇంట్లో పెట్టడం జరుగుతుంది. మెడలో వేసుకోవడం ఇవన్నీ దానివల్ల ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న చేసిన స్వామి గారు చెప్పినట్ల మనం 4 గంటలకు వేసి ఫస్ట్ మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. అసలుకి అన్నిటికీ కూడా ఏదైనప్పటికీ ఫస్ట్ మనం అర్లీగా లేవడం మంచిది. సూర్యుడి కన్నా సూర్యోదయం కన్నా సూర్యుడు ఉదయించేదానికన్నా మనం ముందు లేవడము. సూర్యుడిని మనం చూడాలి, సూర్యుడు మనల్ని చూడవు. కాబట్టి సూర్యోదయం ముందే ప్రతి ఒక్కరు లేవాలి, లేచి పూజ చేసుకొని తర్వాతనే మన యొక్క కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశము. ఇంకోటి ముఖ్యంగా మన జంగమంలో మనం ఉండేదే తక్కువ. మన కుటుంబంలో చాలా తక్కువ వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది మెంబర్స్. కాబట్టి యూనిటీగా ఉండి ఏది చేసుకుని మనం యూనిటీ ఉంటే మిగతా కులాల్లో పోల్చుకుంటే చూడండి ఎంత తక్కువ, మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎంతో యూనిటీ ఉండి వాళ్ళు ఏమైనా సాధించుకుంటున్నారు. మనం యూనిటీగా లేకపోవడము ప్రతి ఒక్కరికి ధైర్యంగా కూడా మనం చులకనైపోతున్నాం. కాబట్టి మనం ఏదైనా రాజకీయంగా కానీ ఏదైనా ఎదుగుదల కానీ ఇవన్నీ మన ఎడ్యుకేషన్ విషయంగా కానీ ఇవన్నీ మనకు ముందుండాలంటే అన్నింటిలో కూడా ముందుండాలంటే మనం యూనిటీగా ఉంటే
మన పిల్లలు కూడా ఇప్పుడు మన వాళ్ళు చదువుకోవడం చాలా తక్కువ. ఇప్పుడు అవేర్నెస్ వచ్చి ఏదో చదివించుకొని పిల్లలు సాఫ్ట్వేర్ అంతా చేసుకొని ముందు బాగా పర్వాలేదు చాలా వరకు కొంతమంది మన పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్నారు. అట్లాగే మిగతా అందరు పిల్లలు కూడా అందరూ కూడా అట్లే చదువుకొని చదివించుకొని మరి మంచి అలవాట్లతో పూజ విధానంలో ఈ విధంగా ఉండాలని, యూనిటీగా ఉండాలని మరి ఒకసారి సభామూలకంగా సభావేత్తమైనటువంటి పెద్దలందరికీ సభాముఖంగా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మరి ఒకసారి ఈ యొక్క సందేశం ఇస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి నంద్యాల జగన్ సంఘం వారికి మరి ఒకసారి ధన్యవాదాలు చేసుకుంటూ నాకు సమయం లేని వల్ల త్వరగా నేను ఈ సభ నుండి విరమించుకుంటున్నాను. దాన్ని అందరూ కూడా సభాముఖంగా క్షమించవలసిందే కోరుకుంటున్నాను. స్వామికి మధ్యాహ్నం ధన్యవాదాలు. థ్యాంక్ యూ జగదీష్ గారు. ఈ సంఘం సభ పెద్దలందరికీ ప్రెసిడెంట్ సెక్రటరీ పెద్దలందరికీ కూడా వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మరి బంధుమిత్రులందరూ మరొకసారి